రైస్ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయే ఎగ్ రెసిపీ చపాతీ రైస్ ఇలా వేటి లేకైనా బాగా సెట్ అయిపోతుంది. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ వ్లాగ్స్. ఇంకొక సింపుల్ ఎగ్ రెసిపీ చేసేద్దామా? ఎంతమంది ఇలా ఎగ్‌ని బాయిల్ చేసిన తర్వాత ఈ పీల్ చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా తీస్తారో నాకు కామెంట్ చేసేయండి. నేను ఇలా ఎగ్స్‌ని కట్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతాను. థ్రెడ్ తీసుకొని ఇలా హాఫ్‌గా కట్ చేస్తాను అండ్ చాక్‌తో కంటే ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తది. సో అందుకే నేను ఇప్పుడు థ్రెడ్‌తో కట్ చేస్తాను. కావాల్సిన మెయిన్ థింగ్ ఇది. ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేద్దాం. ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, తెల్లవాయి, ఇంకా కొంచెం సాల్ట్. ఈ మూడింటిని మంచిగా రోల్లో దంచుకోవాలి లేదా మిక్సీ జార్లో అయినా మిక్సీ చేసుకొని ఇలా తెల్లబాయి కారం లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో లైట్గా పసుపు, కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఎగ్ బాగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న తెల్లబాయి కారంని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఇలా కరివేపాకు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతే, ఎమ్మి ఎగ్ ఇంకా తెల్లబాయి కారం రెడీ అయిపోతుంది. ఈ డిష్ ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా నెక్స్ట్ టైం ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇలాంటి రెసిపీస్ కంటే దీన్నే బాగా ఇష్టపడతారు. ఇది చపాతీ రైస్ ఇలా వేటికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ కూడా ఇది. తెలిసి ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఈ రెసిపీని ఎవరైనా ఫస్ట్ టైం చూసినంటే నాకు కామెంట్ చేసేయండి. అండ్ వేడి వేడి అన్నంలో ఈ తెల్లబాయి కారం ఇంకా కొంచెం ఎగ్గు నంచుకొని ఇలా తింటూ ఉంటే అమృతం కంటే ఇంకా బాగుంటుంది. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.